అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్లెక్సీపై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రించారు. ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై జిల్లా పేరును ఆ సీమ ఈ సీమ అంటూ మార్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైషమ్యాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ప్రకారం జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేర్కొనాలని స్పష్టం చేశారు. మరోవైపు పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఫ్లెక్సీలు ముద్రించే షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది ప్రింటింగ్ చేసి ఫ్లెక్సీగా ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిఐ భీమరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్లెక్సీపై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఈ ఫ్లెక్సీ వివాదం ఏంటి? స్వాతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు ఫ్లెక్సీలు ముద్రించడం జరిగింది. అది వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఆ ఫ్లెక్సీల మీద ముద్రించారు. దీంతో పోలీసులు ఈ నేపథ్యంలోని వాళ్ళకి పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇకపై జిల్లా పేరును గాని ఆ సీమ ఈ సీమ అంటూ కూడా మార్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లయితే వాటి మీద ఆ నేపథ్యంలో మేము కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు పి గన్నవరం సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమరాజు కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. తన వాయిస్ రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేశారు. అయితే దీనిలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ప్రకారం జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేర్కొనాలని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు మట్టికి కళ్యాణ్ సీమ అని చెప్పేసి అక్కడ ఫ్లెక్సీల్లోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా అక్కడ పెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ ఈ వివాదం అయితే చెలరేగడం జరిగింది. రెండు వర్గాల మధ్యన ఘర్షణ చేసుకుని అలాగే కొన్ని చోట్ల కూడా వివాదాలు కూడా అంబేద్కర్ కోనసీమలోని పలు చోట్ల కూడా వివాదాలు కూడా దీని వల్ల చెలరేగడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీని మీద కఠినమైన చర్యలు చేపట్టడం జరిగింది. మరోసారి పి గన్నవరం సర్కిల్ పరిధిలోని ఫ్లెక్సీలు ముద్రించే షాపుల యజమానులకు కూడా ఈ మేరకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అది ఇట్లా ప్రింటింగ్ చేసి ఫ్లెక్సీలుగా ఇస్తే మటుకి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ మేరకు పి గన్నవరం సిఐ భీమరాజు కూడా స్పష్టం కూడా చేయడం జరిగింది. ఎవరైనా సరే అభిమానులు కూడా చాలా ఈసారి ఎవరైనా ఫ్లెక్సీలు ముద్రించినట్లయితే వివాదాస్పద వ్యాఖ్యలు ఆ ఫ్లెక్సీల మీద ఉన్నట్లయితే తమ మీద కఠిన చర్యలు తప్పవని చెప్పేసి ఈ మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమరాజు కూడా హెచ్చరించడం కూడా జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్లెక్సీపై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రించారు. ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై జిల్లా పేరును ఆ సీమ ఈ సీమ అంటూ మార్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైషమ్యాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ప్రకారం జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేర్కొనాలని స్పష్టం చేశారు. మరోవైపు పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఫ్లెక్సీలు ముద్రించే షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది ప్రింటింగ్ చేసి ఫ్లెక్సీగా ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిఐ భీమరాజు. జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ సీమ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి. ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక, దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది.
మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకర వాక్యం డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆ షాప్ ఓనర్ పై ఫ్లెక్సీ